టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్ మీద అతిపెద్ద విక్టరీని సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేయవలసి వచ్చింది. బ్యాటింగ్‌లో మన వాళ్ళకి అస్సలు మంచి స్టార్ట్ రాలేదు. ఫస్ట్ ఓవర్‌లోనే అభిషేక్ శర్మ వికెట్‌ని కోల్పోయారు. పాకిస్తాన్ కెప్టెన్ అభిషేక్ శర్మకి వరుసగా డాట్ బాల్స్ వేయడంతో అభిషేక్ శర్మ పెద్ద షాట్ ఆడాల్సి వచ్చింది. ఆ పెద్ద షాట్ ఆడే క్రమంలోనే షాహీన్ అఫ్రిదీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. మరో ఓపెనర్ అయిన ఇషాన్ కిషన్ ఎందుకు పాకెట్ డైనమైట్ అని పిలుస్తారో ఈ మ్యాచ్ ద్వారా మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. 40 బాల్స్‌లో 77 రన్స్‌ని స్కోర్ చేశాడు. అది కూడా స్పిన్‌కి అనుకూలిస్తున్న పిచ్ మీద స్పిన్నర్స్‌ని కౌంటర్ అటాకింగ్ చేసి మరీ ఈ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో తను ఆడిన ఇన్నింగ్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇండియా నుంచి మరో ఏ ప్లేయర్ కూడా 40+ స్కోర్ ని స్కోర్ చేయలేకపోయారు. ఇషాన్ కిషన్ అవుట్ అయిన బాల్ ని చూస్తే కంగారు పడ్డాడనే చెప్పాలి. ఆల్రెడీ ఒక 4 ని ముందు బాల్ లో స్కోర్ చేసి ఆ వెంటనే నెక్స్ట్ బాల్ లో కూడా అటాకింగ్ ఆడడానికి ప్రయత్నించాడు. ఇలా ఆడే క్రమంలోనే సయ్యం అయ్యూబ్ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. తను అటాకింగ్ కంట్రోల్ చేసుకుని ఆడి ఉంటే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా T20Iలో పాకిస్తాన్ మీద ఫస్ట్ సెంచరీని స్కోర్ చేసేవాడు. తిలక్ వర్మ అండ్ స్కై వీళ్ళిద్దరూ కలిసి 50+ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేసిన చాలా తక్కువ స్ట్రైక్ రేట్ తో వచ్చింది. కానీ వీళ్ళు చేసిన మంచి పని ఏంటంటే మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ ఇవ్వకుండా ఇలాంటి పిచ్ మీద పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేసి ఒక ప్లాట్ఫామ్ ని సెట్ చేసి పెట్టారు. హార్దిక్ పాండ్యా తను వచ్చిన ఫస్ట్ బాల్ కి పెద్ద షాట్ ఆడి గోల్డెన్ డక్అవుట్ అయిపోయాడు. చివర్లో రింకు సింగ్ అండ్ శివన్ దుబే చాలా మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడారు. ఎస్పెషల్లీ దుబే అండర్ రేటెడ్ ఇన్నింగ్స్ ఆడడంలో PhD చేశాడనే చెప్పాలి. ఈ మ్యాచ్ లో కూడా 17 బాల్స్ లో 27 రన్స్ ని స్కోర్ చేశాడు. రింకు సింగ్ 4 బాల్స్ లో 11 రన్స్ ని స్కోర్ చేశాడు. ఇంకా పాకిస్తాన్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఉస్మాన్ ఖాన్ ఒక్కడే 34 బాల్స్ లో 44 రన్స్ ని స్కోర్ చేశాడు. మిగతా పాకిస్తానీ బ్యాట్స్మెన్స్ గురించి చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. మన వాళ్ళు బౌలింగ్ లో అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్స్ లో 16 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ ని తీస్తే బుమ్రా 2 ఓవర్స్ లో 17 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ ని తీశాడు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి ఇద్దరు తలో 2 వికెట్స్ ని పడగొడితే కుల్దీప్, తిలక్ వర్మ ఈ ఇద్దరు కూడా చెరో వికెట్ ని తీసుకున్నారు. మ్యాచ్ కి ముందు గ్రేటెస్ట్ రైవల్రీ అంటారు కానీ ఫైనల్ గా ఇది వన్ సైడెడ్ రైవల్రీగా మారిపోతుంది. ఈ మ్యాచ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.